బీజేపీలో పార్టీని కలుపుతారు 28, 29 మధ్యలో జరగచ్చు అని చెప్పేసి మీరు అన్నారు సార్. అది జరుగుతుందా లేదా అన్నది నాకు తెలియదు. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే మాకు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చింది, ఆయన నలుగురు మోసేంత వరకు జనసేన పార్టీని నేను నిలుపుతాను, గతం తాలూకు చేదు అనుభవాలు ఏవి కూడా మిమ్మల్ని వెంటాడనివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆ రోజు మాకు మాట ఇచ్చారు. ఈ రోజు ఆయన పరిస్థితులకు అనుగుణంగా కనుక ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఏదైనా నిర్ణయం ఏదైనా తీసుకున్నా సరే ఖచ్చితంగా అది ఆయన కోసమో లేదంటే ఆయన కుటుంబ సభ్యుల కోసం, ఆయన స్వార్థాల కోసం తీసుకునే నిర్ణయం అయి ఉండదు సార్. ఈ సమాజం కోసం, ప్రజల పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంగానే ఉండింది కాబట్టి సర్వ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని ఆమోదించే విధంగానే ఆలోచిస్తారు తప్ప వ్యతిరేకించే విధంగా మాత్రం చూడరు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాజకీయ ఆలోచనల కన్నా కూడా సామాజిక బాధ్యతతో చేసే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అది ఈ 2024 ఎలక్షన్ లో కూటమిని నిలపడంలో కానివ్వండి, గెలపడంలో కానివ్వండి ఆయన చేసినటువంటి ప్రయత్నాలే వాటన్ని